హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు సతీష్ రెడ్డి. సో నేను ప్రాపర్టీ అడ్వైజర్గా చేస్తున్నాను. సో మనకు వచ్చేసి ఒక ముంబై హైవేలో 2 ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ మనకు తొందరలో లాంచింగ్ ఉంది. ఒకటి మెయిన్ హైవే మీద ఉంటుంది, ఇంకొకటి వచ్చి హైవే నుంచి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. సో ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్కు తగ్గట్టుగా మీ ప్రాపర్టీ కొనేంత బడ్జెట్ ఫీజిబిలిటీ ప్రకారం మీకు ఒక ప్రైమ్ వెంచర్లో కావాలనుకున్నారనుకోండి. సో అలాంటి వెంచర్ ఒకటి లాంచ్ అవుతుంది. లేదు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఏంటంటే ఒకసారి మా వెంచర్స్ ఒకసారి విజిట్ చేయండి. నేను ఒకసారి చూశాను ఆల్రెడీ. ఆ వెంచర్స్ అయితే మెయిన్ రోడ్కి ఉన్నాయి. సో డెవలప్మెంట్స్ కూడా ఆ విధంగానే ఆ కంపెనీ ప్రీవియస్ హిస్టరీ ప్రకారం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్, మెయింటెనెన్స్ అండ్ రిసార్ట్ మెంబర్షిప్స్ అవన్నీ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అలాగే లాంచింగ్ ఆఫర్స్ కూడా కరెక్ట్గా మనకి ఏంటంటే కొంచెం బెనిఫిటైజేషన్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మనం తీసుకుంటే ఈ ఆఫర్లో కొంచెం తగ్గుతుంది. ప్లస్ నెక్స్ట్ వచ్చే డెవలప్మెంట్స్ అయిపోయిన తర్వాత కూడా మన డబ్బులకి కొంచెం అప్రిషియేషన్ అనేది తొందరగా కనిపిస్తుంది. అదేవిధంగా లో బడ్జెట్ ప్లాట్స్ అనుకోండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ల్యాండ్ ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ తీసుకుంటే 150 వస్తే అక్కడ ఒక 300 రావచ్చు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు మీరు ఒక్కసారి ఇంతకుముందే ఆల్రెడీ ఎక్కడన్నా నియర్ బై ఇన్వెస్ట్ చేసి ఉంటే సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. యాజ్ పర్ మన బడ్జెట్, మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, సో ఆ డబ్బులకు ఎక్కువ ల్యాండ్ కావాలా లేదంటే ప్రీమియం వెంచర్స్లో కావాలా అనేది మనమే డిసైడ్ చేసుకొని ఒకసారి కాల్ చేయండి. ఒకసారి కాల్ చేస్తే ఏంటంటే ఒకసారి ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం వెళ్ళి ఒకసారి వెంచర్ కూడా చూద్దాం మన బడ్జెట్ ప్రకారం. దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకోండి. ముంబై హైవే ఫేసింగ్లో మనకు సదాశివపేట దగ్గర బుదేరా అని ఉంది, బుదేరా దగ్గర ఉంది. సో అక్కడ నుంచి లోపలికి ఒక 10 కిలోమీటర్స్లో కూడా ఇంకొక సైట్ ఉంది. సో 2 సైట్లు కూడా మనం చూడాలంటే చూసుకోవచ్చు. బట్ ఏంటంటే ఒకసారి ప్రీ డెమో ఇస్తే కంపెనీ ఏంటి, కంపెనీ హిస్టరీ ఏంటి, కంపెనీ ఇచ్చే ఫీజిబిలిటీస్ ఏమున్నాయి, దాంట్లో తీసుకుంటే మనకు కొంచెం అడ్వాంటేజ్ ఏముంది. సరే ముంబై హైవే ఎలాగో మనకు డెవలప్మెంట్స్ గురించిన ఇబ్బంది లేదు, ఎందుకంటే ముంబై హైవే అంటే నెంబర్ 1 హైవే ఇన్ హైదరాబాద్ యాజ్ అ రియల్ ఎస్టేట్ మార్కెట్లో. అప్ టు మనకి జహీరాబాద్ కానీ నారాయణపేట కానీ మల్టిపుల్ డిస్టెన్స్ వెళ్తే ఉంటుంది. బట్ ఏంటంటే మనకు ఒక పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ అంటే సదాశివపేట టౌన్కి జస్ట్ నియర్ బై ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే టౌన్ వైజ్ చూసుకుంటే సదాశివపేట కానీ బుదేరా కానీ నెక్స్ట్ జహీరాబాద్ కానీ ఈ మూడింటికి వెరీ ఫీజిబిలిటీగా ఉన్న వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకసారి కాల్ చేయండి. ఒకసారి కాల్ చేస్తే ఏంటంటే ఒకసారి మనం కలిసి మాట్లాడదాం. తర్వాత మనం సైట్ విజిట్ అనేది మనం వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.